హలో గైస్, ఇప్పుడు హైదరాబాద్ సైడ్ ఉన్న ఫేమస్ టెంపుల్ కి అయితే వచ్చాను. ఈ టెంపుల్ పేరు ఏందో తెలిస్తే మీరు గెస్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఎల్బీ నగర్ ఉంటాను, అక్కడ నుంచి బస్ ఎక్కి డే పాస్ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి 90 రూపీస్ అనమాట. బస్సులు ఏ టైం ఉంటాయో నేను కింద మెన్షన్ చేస్తాను, చూడండి. ఈ టైమింగ్స్ అయితే ఉంటాయి, ఓన్లీ 2 బస్సులే ఉంటాయి. అంటే ఈవినింగ్ కూడా ఉంటాయి. ఆ టైమింగ్స్ అయితే నాకు తెలియదు. పైన గుట్ట పైన కనపడుతుంది, ఆ టెంపుల్ కి మనం ఇప్పుడు వెళ్ళాలి. వెళ్ళేసి మనం వ్లాగ్స్ చేద్దాం. బై వాక్ అయినా వెళ్ళొచ్చు, వెహికల్స్ కూడా వెళ్తాయి. బస్సెస్ అయితే నాకు తెలిసింది 2 టైమింగ్స్ అనమాట. మార్నింగ్ 7:50కి ఒక బస్ ఉంటుంది, మళ్ళీ 1 o'clock బస్ ఉంటుంది. సింగిల్ వెళ్ళాలనుకుంటే, మిగతా వాళ్ళు వెళ్ళాలనుకుంటే లేదా కార్ లేదా బైక్ తీసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. పర్లేదు. 10 నుంచి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటది. ఇక్కడ ఇప్పుడైతే పైకి గుట్ట మీదకి వెళ్ళిపోవాలి. మన పబ్లిక్ ఎంతగానం లేరు. నేను జనవరి 1st రోజు అయితే వచ్చాను. పబ్లిక్ చాలా ఉంటారు. ఫ్రెండ్స్ తో కలిసి మనం ఇట్లా నడవడానికి కూడా ప్లేస్ ఉండదు, చాలా పబ్లిక్ ఉంటారు. ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటది గైస్. ఇప్పుడు స్టెప్స్ పై నుంచి మనం పైకి వెళ్ళాలి. పబ్లిక్ లేరు, చూడండి. అందరూ వెహికల్స్ తెచ్చుకొని పైనుంచి రోడ్ కి అయితే వెళ్తున్నారు. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. ఇక్కడ పైన కోతులు తిరుగుతున్నాయి కదా, వాటిని అయితే మనం అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే మీరు సైలెంట్ గా వెళ్ళిపోండి. దాటిని ఒక్క డిస్టర్బ్ చేసినా కూడా అన్ని మీదకే పడతాయి. జస్ట్ మీరు నడుచుకుంటూ వెళ్తూ ఉండండి. ఏమనం మిమ్మల్ని అయితే మీరు ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఏమనం వాటిని. ఓకే, ఫైనల్ అయితే టెంపుల్ పైకి అయితే వచ్చాను. ఇక లోపలికి వెళ్ళేసిద్దాం. ఎంట్రెన్స్ అనమాట. లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ సినిమా షూటింగ్ లో చాలా జరిగాయి. దాదాపు మీరు మూవీస్ తో చూస్తున్నారు, మాక్సిమం మూవీ సీన్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి. సినిమా సీన్స్ ఇక్కడ చూస్తున్నాయి కదా, అటు మనం దేవుని చుట్టూ రౌండ్ చేసాం కదా. ఇక్కడ సంతాన లక్ష్మి, సరస్వతి లక్ష్మి, ధనలక్ష్మి అనుకుంటూ చాలా మంది ఉంటారు. ఇక్కడ మొక్కినప్పుడు సంతానం ఎక్కువ కలుగుతుంది, చాలా మంది నమ్మకం అనమాట. ఇక్కడ హైదరాబాద్ లో చాలా మంది ఉంటారు. ఇక్కడ వెనకాల కూర్చున్న అయ్యగారులు అయితే పూజలు చదువుతున్నారు. అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇక మనం ఒక్కొక్క టెంపుల్ కి ఒక్కొక్క దేవునికి అయితే దర్శనం చేసుకుంటున్నాం. ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవి నవగ్రహాలు అంటారు అనమాట. 9 గ్రహాలు ఉంటాయి, వీటిని పూజించుకోవాలి వెళ్ళేటప్పుడు తప్పకుండా. ఫైనల్ గా ఒక విషయం అయితే మర్చిపోయాను. ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి పర్మిషన్ అయితే లేదు, ఓన్లీ దర్శనం చేసుకోవడానికి. మీరు మాత్రం కొబ్బరికాయ అసలు తెచ్చుకోమాకండి, దర్శనం చేసుకుని వెళ్ళిపో. కొబ్బరికాయ కొట్టిన అయితే 500 రూపాయలు ఫైన్ వేస్తారండి. ఇప్పుడైతే ఫైనల్ పర్మిషన్ అయితే లేదు, ఒకప్పుడు ఉండేది. కానీ ఫైనల్ గా నా దర్శనం అయితే కంప్లీట్ అయింది అనమాట. ఇప్పుడైతే ఒకసారి గుడిని మొత్తం చూపిస్తుంటాను, చూడండి. మీకు చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా టెంపుల్. అంటే అందుకనే మూవీ షూటింగ్స్ ఎక్కువ ఇక్కడ జరుగుతుంటాయి. మీరు చాలా మూవీస్ లో చూస్తుండొచ్చు. అలాగే టెంపుల్ ని ఎంత మంది విజిట్ చేశారు ఒకసారి కింద కామెంట్ చేయండి. ప్రసాదం ఇంకా ఓపెన్ చేయమంటే కొద్దిసేపు వెయిట్ చేశాను. అప్పటికి ప్రసాదం లేదు కానీ ఒక లడ్డు మాత్రం అయింది. ఇది కూడా ప్రసాదం కదా, పులిహోర ఇంకా తయారవ్వలేదు అనమాట. పర్లేదు. ఇప్పుడైతే కిందికి వెళ్తూ ఉన్నాను. మనం ప్రసాదం పట్టుకెళ్తున్నాను. కోతులు ఏమైనా ఎంపడి పడతాయని కాస్త భయం వేసింది. పర్లేదు, అవి మాత్రం ఎవరిని ఏమనలేదు. ఫైనల్ గా మా బాస్ టెంపుల్ అయితే విజిట్ చేశాను, మా ఆంజనేయ స్వామిది. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ 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 ప్లీజ్.